ప్రతి ఉద్యోగి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏనాడు మొదటి తారీఖు నాడు జీతాలు తీసుకోవాలి. ఇక్కడనే మీరున్నారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి గుండెల మీద చేయి పెట్టుకొని. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఏర్పడి 72,000 కోట్ల రూపాయల అప్పు ఆనాడు ఇప్పుడే నేను రామకృష్ణారావు గారిని అడిగిన దాదాపుగా 9 సంవత్సరాల నుంచి ఫైనాన్స్ సెక్రటరీగా వారే పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మనం కడుతున్న అప్పు అసలు మిత్తి ఎంత అంటే నెలకు 500-600 కోట్ల రూపాయలు సార్. సంవత్సరానికి ఒక 6,000 నుంచి 6,500 కోట్ల రూపాయలు మనం అప్పు కట్టేది తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 నాడని రామకృష్ణారావు గారు చెప్పారు. ఇప్పుడు నేను అడిగిన ఇప్పుడెంత కడుతున్నామని అంటే 16 నెలలు డిసెంబర్ 7, 2023 నుంచి మార్చి 31, 2025 నాటికి 1,52,000 కోట్ల రూపాయల అప్పులు అసలు మిత్తి కట్టినాం సార్. మనం తెచ్చిన అప్పు 1,58,000 కోట్లు. 1,58,000 కోట్లు 16 నెలల్లో మనం అప్పు తెస్తే పోయినైనా చేసిన అప్పుకు అసలుకు మిత్తికి కలిపి 1,52,000 కోట్ల రూపాయలు మనం కట్టినాం సార్. తెచ్చిన ఏ ఒక్క రూపాయి కూడా ప్రజా సంక్షేమానికో ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం ఆడలేదు. 8,29,000 కోట్ల రూపాయలు ఆయన పెట్టిపోయిన బకాయిలకు ఈ తెచ్చిన సొమ్మంతా అక్కడనే చెల్లించినాం సార్ అని రామకృష్ణారావు గారు ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు నాకు వివరించారు.